ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము, బాపూజీ నగర్ క్రీస్తు సంఘము మరియు రంగాపురం క్రీస్తు సంఘముల తరపున మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ధ్యానాంశం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడి ప్రతి యవ్వనస్తురాలు, ప్రతి గృహిణి కూడా తండ్రి ఈ విధంగా ఉంటే ఆ కుటుంబం ఎంతో వర్ధిల్లుతూ ఉంటుంది కనుక ఈ ప్రసంగం అందరికీ ఉపయోగపడేలా చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అని వ్రాయబడి ఉందండి. ఇక్కడ ఆ చిన్నది అంటే ఎవరంటే రిబ్కా. ఇక్కడ ఒక పెండ్లి కాని కన్య గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యవ్వనస్తురాలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యవ్వనస్తురాలు మిక్కిలి చక్కనిది అని ఉందండి. ఆమె సౌందర్యపరంగానే కాకుండా ఆమె గుణగణములు కూడా మిక్కిలి చక్కనివి. ఆమె హృదయం కూడా మిక్కిలి చక్కనిది, మంచి మనస్సు కలిగినటువంటిది. ప్రతి క్రైస్తవ స్త్రీ కూడా ఇలా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకునకు పెండ్లి కుమార్తెను తీసుకుని రమ్మని ఏలియాజరును పంపినప్పుడు ఏలియాజరు ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ చిన్నది కనబడింది. ప్రతి విషయంలోనూ కూడా ఏలియాజరు దేవునితో మాట్లాడి తర్వాత పని ప్రారంభించేవాడు. తను ఏమైతే మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాడో దానిని దేవునికి తెలియచేసిన తరువాత అతడు పని మొదలు పెట్టేవాడు. నేను దాహానికి అడుగుతాను, ఆ చిన్నది కనుక నాకు నీళ్ళు ఇచ్చినట్లయితే నా యజమానుని కుమారునికి ఈమె భార్య అని చెప్పి ప్రార్థన చేసుకుని ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చేస్తుందో మనం చూద్దాం అడిగాడు. అప్పుడు 18 వచ్చును, కొంచెం నాకు తాగటానికి నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు ఆమె అనమాట, అందుకే అమ్మ అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను అంటుంది. ఇక్కడ చూడండి, అతని దాసుడు, యజమాని కాదని, ఏలియాజరు దాసుడు, అబ్రహాము యజమానుడు. దాసుడైనా కానీ తన మర్యాద, తన సంస్కారం ఎలా ఉందంటే అయ్యా అంటే సర్ అని అర్థం అండి. ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారినే సర్ అని పిలుస్తాం మనం తెలుగులో, అయ్యా. తను ఆ భేదం చూడలేదండి. ఇక్కడ కొంతమంది స్టేటస్ చూస్తూ ఉంటారు, స్థితిని బట్టి గౌరవిస్తూ ఉంటారు. సంపన్న స్థితిలో ఉన్నటువంటి వారికి గౌరవం ఒకలా ఉంటుంది, పేదరికలో ఉన్న వారికి గౌరవం ఒక రకంగా ఉంటుంది. కానీ చూసారా, ఆమె మిక్కిలి చక్క సౌందర్యమే కాదండి, ఆమె తన మనసు కూడా మిక్కిలి చక్కనిది. అతని దాసుని ఏమంటుందంటే అయ్యా అని మాట్లాడుతూ త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించి త్వరగా వెంటనే ఆలస్యం చేయలేదండి. ఇంకా ఇవాళ వద్దా ఏం ఆలోచించలేదండి. ఒకవేళ ఇచ్చేస్తే మళ్ళా కిందకి వెళ్ళి తెచ్చుకోవాలి నీళ్ళే, చాలా లోతు ఉంటుంది అది బావేది అని చూసా ఏమీ ఆలోచించకుండా త్వరగా ఏం చేస్తున్నారు, అతను దాహమునకి ఇచ్చిన ఉందండి. గమనించండి. అయిపోయిన తర్వాత మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత అతనికి ఇచ్చేసి వెళ్ళిపోలేదండి. నీ ఒంటెలకు కూడా
నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిందని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసినందుకు గమనించండి. ఒంటెలు ఎన్ని నీళ్ళు తాగుతాయో మనకు తెలుసు. మనకి అక్కడ ఉంటుంది ఎప్పుడూ కూడా ఈ గొర్రెలకి వాటికి నీళ్లు పెట్టుకోవడానికి అక్కడ ఒక తొట్టిలాంటిది ఉంటుందండి. అతను తాగా మిగిలిన నీళ్ళు దాంట్లో పోసేసి అతను ఒంటెలకి ఇమ్మని అడగలేదండి. అతను గమనించండి, జ్ఞానము గల వాళ్ళు ఏంటంటే అక్కరను తెలుసుకుంటారు, ఎదుటివాడి అవసరం తెలుసుకుంటారండి, గుర్తిస్తూ ఉంటారండి. వాళ్ళు అడగకుండగానే, ఇచ్చే మనసున్న వాళ్ళు అడగకుండగానే చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారండి. అసలు ఆ మనసు చూడండి. నీకే కాదు, నీ ఒంటెలు ఎన్ని మట్టుకైతే తాగుతాయో అన్నిటికీ కూడా కడుపు నిండా పోస్తానని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పరిగెత్తుకుని వాళ్ళని ఆలస్యం చేయకుండా. ఆ బావి మెట్లు ఉంటాయండి, ఒక 50 మెట్లు 60 మెట్లు ఉంటాయి. పూర్వం చాలా లోతులు ఉంటుందండి. కిందకి వెళ్ళి కడవ చేతితో పట్టుకుని భుజం మీద పెట్టుకుని మళ్ళా ఆ మెట్లన్నీ ఎక్కి రావాలి. దానికి ఎంతో ఓపుగా, ఎంతో బలము, ఎంతో సహనం కావాలండి. అలా చెయ్యాలి అంటే వెళ్ళిపోయిందండి తను. ఆ ఒంటెనంటి కూడా నీళ్లు పోస్తుందండి. గమనించండి, ఇక్కడ మిక్కిలి చక్కనిది. తన మనసు కూడా త్వరగా వెళ్ళిపోయిందండి, పరిగెత్తుకుని వెళ్ళిపోయిందండి. మనం గమనించండి, ఇక్కడ ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా మనం ఎవరికైనా సహాయం చేసినట్లయితే దేవుడు మరలా మనకి తిరిగి సహాయం చేసేస్తాడు. దేవుడు మరలా మనకి తిరిగి సహాయం చేసేస్తాడు. ఇక్కడ అతని దగ్గర నుంచి ఏమీ ఆశించలేదండి. కానీ అతను ఒక అరతలము ముక్కు కమ్మికి 10 తులాల చేతులకి కడియాలు బహుమతికి ఇచ్చాడండి అతను. గమనించండి, ఇక్కడ ఎటువంటి ప్రతిఫలము కూడా ఆశించకుండా చేసింది. మనం ఎవరికైనా సరే ఏమి ఆశించకుండా అక్కర్లో ఉన్నవాడికి సహాయం చేస్తే దాని యొక్క ప్రతిఫలాన్ని దేవుడు తిరిగిస్తాడు. మనం ఇచ్చాడండి అతను. గమనించండి, అప్పుడు అడుగుతున్నాడు మరలను. అయిపోయిన తర్వాత, మేము బస చేయటానికి నీ దగ్గర ఏదైనా స్థలం ఉందా అని అడిగాడండి. మీ ఇంటి దగ్గర మేము బస చేయటానికి ఏదైనా అంటే, ఏలియాజరుతో పాటు ఇంకా మనుషులు ఉన్నారు. 10 ఒంటెల మీద తీసుకొచ్చారంటే వాళ్ళ కానుకలండి, బంగారము వెండి వస్త్రాలు 10 ఒంటెల మీద తీసుకొచ్చారండి. అంటే ఇతను కూడా ఇంకా మనుషులు ఉన్నారండి. మా నాన్నగారిని అడిగి చెప్తాను, మా అన్నయ్యని అడిగి చెప్తాను అని అనాలంటాను. కానీ తనే సొంతంగా డిసిషన్ తీసేసుకుందని ఇక్కడ గమనించండి. మా ఇంటి దగ్గర చాలా స్థలం ఉంది, నీ ఒంటెలకు నీకు కూడా సరిపడా స్థలం ఉందని చెప్పేసి తను తీసుకుని వెళ్ళిపోయిందంటే ఆమె డిసిషన్స్ తీసుకోవడంలో కూడా ఎంత షార్ప్గా పనిచేస్తుందో తన మైండ్ ఆలోచన చేయండి. ఒక మంచి పని చేయడానికి వెనక ముందు ఆలోచించకూడదని మనం ఎప్పుడూ కూడా. ఒక మంచి పని అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని విడిచిపెట్టుకోకూడదండి. ఆ అవకాశాలు ఎప్పుడో కానీ తిరిగి రావండి. ఇక్కడ ఆమె గుణం తెలియజేస్తున్నాను మనకి. ఇక్కడ మా దగ్గర చాలా గడ్డి ఉంది, మేత ఈ రాత్రికి బస్ చేయటకు స్థలం కూడా మా దగ్గర ఉందని ఇక్కడ గుణము కనబడుతుందండి నాకు. అందుకే రెబ్కా యొక్క విశ్వాసం ఏంటంటే, చూడండి, సరే వచ్చాడు, అతను అబ్రహాం గురించి చెప్పాడు, తన దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో, అతను ఏ విధంగా తన ఇంటిని విడిచిపెట్టి వచ్చేసాడో, ఇప్పుడు ఎంత సంపన్నుడు, దేవుడు ఏ విధంగా వాగ్దానం చేశాడో, ఇవన్నీ కూడా తెలియజేశాడండి. తెలియజేసిన తర్వాత అప్పుడు అడిగాడు రెబ్కాని. వాళ్ళ అన్నలు అడిగారు, నీకు ఇష్టమా అని అడిగాడండి. ఆమె ఇష్టమని చెప్పింది. ఇక్కడ గమనించండి, ఇక్కడ తన ఇస్సాకు ఎలా ఉంటాడో తెలియదు, అక్కడ పరిసరాలు ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ వాతావరణం ఏంటో తెలియదు. కానీ 10 ఒంటెల మీద తెచ్చిన బంగారు వస్తువుల కంటే, వస్త్రాల కంటే ఆమె దేవుడు అబ్రహామును ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, అబ్రహామును సంతానాన్ని ఇసుకరేణులోనే నక్షత్రాలలో చేసిన ఎలాగైతే వాగ్దానం చేశాడో, ఇప్పుడు తన కుమారునికి భార్య అయితే తను కూడా ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించినట్టుగా ఉంటుంది. తన గర్భంలోంచే కదా రావాలి పిల్లలు. అవి ఎంత దూరదృష్టితో ఆలోచించిందో చూడండి. వీటన్నిటికంటే కూడా ఒక మంచి తల్లిగా
జనములకు తల్లిగా ఉండటానికి ఇష్టపడి తను వెళ్తానని చెప్పిందండి. ఆమె యొక్క విశ్వాసం కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, అబ్రహాముని దేవుడు అది కానీ 12వ అధ్యాయంలో ఉంటుంది. నీ ఇంటిని, నీ బంధువుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేయమంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే, దేవుణ్ణి ఎక్కడికి వెళ్ళాలో అడగకుండానే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను బయటకు వచ్చాడండి, కానానికి వచ్చాడండి. ఇప్పుడు అబ్రహాం కానాన్లో ఉన్నాడు. అబ్రహాము ఎలాగైతే విశ్వాసంతో వచ్చేసాడో, ఇప్పుడు రెబ్కా కూడా అదే విశ్వాసంతో తన కుటుంబాన్ని విడిచిపెట్టేసి, తన బంధువులు విడిచిపెట్టేసి, తన రక్త సంబంధికులు విడిచిపెట్టేసి తను ఇస్సాకు భార్య ఉండడానికి వచ్చేసింది. గమనించండి, ఇద్దరికి కోయిన్సిడెంట్ చూడండి. ఇక్కడ అబ్రహాము తన కుటుంబాన్ని, బంధువులు ఎలాగైతే విడిచిపెట్టేశాడో, రెబ్కా కూడా అదే విధంగా తన కుటుంబాన్ని, రక్త సంబంధికులు అందరినీ కూడా విడిచిపెట్టి ఇస్సాకు భార్య ఉండడానికి ఇష్టపడి వచ్చేసింది. ఆ వాగ్దాన ఫలంలో తను కూడా పాలు భాగస్వామి ఉండాలని చెప్పి. ఇక్కడ సారాకి రెబ్కాకి విషయంలో కూడా చూసినట్లయితే, సారాకి బిడ్డలు పుట్టకపోతే తను పని మనిషి ఆగరుని పంపించిందండి, తన బిడ్డను తన వారసుడిగా చేసుకోవాలని చెప్పేసి. అలాగనే రెబ్కాకి పెళ్ళైన 20 సంవత్సరాలకు పిల్లలు పుట్టలేదండి. ఇస్సాకి రెబ్కాకి పెళ్ళైన తర్వాత అప్పటికి 40 సంవత్సరాలు ఇస్సాకి, 60 సంవత్సరాలు వచ్చినా కూడా పిల్లలు పుట్టకపోతే రెబ్కా చాలా బాధపడిందండి. కానీ సారా చేసినట్టుగా తను చేయలేదని, రెబ్కా చేయలేదని ఇక్కడ గమనించండి. ఇస్సాకుతో చెప్తే, ఇస్సాకు దేవునికి ప్రార్థన చేస్తే ఇస్సాకు యొక్క మనవి ఆలకించి రెబ్కాకి బిడ్డలు పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, యవ్వన కాలం ఉన్న బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు ఎలా ఉండాలంటే, పైకి కాదని అందం, మనకి పైకి అందంగా ఉండాలి, మనసు గుణము కూడా అందంగా ఉండాలి. రెండూ ఉండాలండి. ఇక్కడ ఈ బిడ్డ చూసారా, పని చేయటానికి బతికించలేదండి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదండి. అందుకే యవ్వనంలో ఉన్న బిడ్డలు అయ్యా అని ఎంత మర్యాదగా మాట్లాడిందో చూసారా. అందుకే ఇక్కడ మనకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, ఇక్కడ పౌలు గారు యవ్వనస్తుడైన తిమోతికి తెలియజేస్తారు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ యవ్వనమును బట్టి ఎవడో నేను తృణీకరింపనీయమని మాట్లాడుతున్నాడు. యవ్వన స్త్రీ కానీ, యవ్వన పురుషుడు కానీ, యవ్వనాన్ని బట్టి ఎవరు తృణీకరించుకోవచ్చు. ఎందుకంటే మాటలోను, ఆ మాట చూస్తారా, దాసుడైన కూడా అయ్యా అని సంబోధించింది. మన రెస్పెక్ట్ ఇవ్వాలి. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్తాడు. రెబ్కా అలా ఉంది, తిమోతి కూడా అలా ఉన్నాడు. అలాగనే యవ్వన కాలంలో బిడ్డలు కూడా తల్లిదండ్రులను సన్మానించాలి, దైవజనులు గౌరవించాలి. ఎవరైనా అతిథులు వస్తే చక్కగా ఉప్పివేసినట్లుగా మాట్లాడాలండి. అహంకారం అనేది ఉండకూడదండి. అందుకే యెహోవా భయభక్తులు బిడ్డలు కొనియాడబడతారు ఉందండి దైవలేఖనం. కనుక మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్పి తిమోతికి, యవ్వనకాల తిమోతికి పోలేలా చెప్పాడో, ఇక్కడ రెబ్కా కూడా అలాగే ఉండి ఒక సత్పురుషునికి భార్య అయ్యి, ఆమె యొక్క సంతానం నుంచి యాకోబు, ఆ 12 గోత్రాల వారే ఇశ్రాయేల్ గొప్ప సైన్యమైంది. అందులోంచి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. కనుక ఈ బిడ్డ మనసు చక్కనిది, మాట చక్కనిది, విశ్వాసము, ప్రవర్తన అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కనుక యవ్వన కాలం ఉన్న బిడ్డలు ఇలాగే ఉండాలి. చిన్నత బాల్యంలో ఉన్నప్పుడు వారు ఏం మాట్లాడినా చెల్లిపోవడుతుంది. యవ్వనంలోకి వచ్చిన తర్వాత వారు శారీరకంగా పెరుగుతారు, అలాగే జ్ఞానంలో పెరగాలి, ఆత్మీయంగా పెరగాలి. ఇవన్నీ కూడా పెరగాలంటే క్రీస్తులో జీవించాలి, యేసుక్రీస్తులో జీవించాలి. యేసుక్రీస్తులోకి రక్షించబడినప్పుడు, నీ పాపలు కడిగి వేసుకున్నప్పుడు ఆయన రక్తంలో క్రీస్తుని ధరించుకుంటావు. అప్పుడు నీ మాట, ప్రవర్తన, నీ విశ్వాసం క్రీస్తులాగా ఉంటాయి. కనుక క్రీస్తుని పోలి ఆయన మన కొరకు చనిపోయి సమాజ స్త్రీకి లేపడ్డాడు, శరీరధారికి వచ్చాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులో జీవించండి, క్రీస్తు ప్రేమికులకు జీవించండి. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తెలియజేస్తుంది. రెబ్కా చక్కనిది, మిక్కిలి చక్కనిది. ఆమె గుణము, మాట, ప్రవర్తన, విశ్వాసము ఎలాగైతే మంచిగా ఉన్నాయో ప్రతి యవ్వన స్త్రీ, యవ్వన బిడ్డ కూడా అలాగే ఉండేలా చేయమని
అటువంటి వారిని ఇష్టపడతావు తండ్రి. అటువంటి వారికి దీవిస్తావు ప్రభు. సారా ఎలాగైతే దీవించబడింది, రెబ్కా ఎలాగైతే దీవించబడింది, సంఘ బిడ్డలందరూ కూడా, యవన బిడ్డలందరూ కూడా అలా దీవించబడి నీ నామానికి మహిమకరంగా ఆతిథ్యమిచ్చుట్లో సంఘం ఎడల, కుటుంబం ఎడల తన బాధ్యతను పరిపూర్తిగా నిర్వర్తించేలా చేయమని క్రీస్తునామములో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్టిక్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.